హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఒక టాపిక్ చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే మామూలుగా హ్మ్, ఇప్పుడు ఈ 10 రోజులు, 15 రోజుల నుంచి నేను కొంచెం కొన్ని వీడియోస్ పెట్టాను. ఇది కొత్తగా చూసే వాళ్ళకైతే తెలీదు. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతది నేనేంటి ఇలా చెప్తున్నాను అనేసి. నేను చాలా అనుకున్నాను. అవన్నీ జరగలేదు అనేసి కొన్ని వీడియోస్‌లో చెప్పాను. బాధపడ్డాను గదా! ఎప్పుడైనా సరే మనకి ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే ఈరోజే మనం అది ఎంజాయ్ చేయాలి. ఏదైనా సరే అది టెంపుల్‌కెళ్తాం అవ్వచ్చు, షాపింగ్‌కెళ్తాం అవ్వచ్చు, ఏదైనా సరే మనం అనుకున్న రోజు ఈరోజు బాగుంది అనుకుంటే ఈరోజే చేయాలి. అది రేపు చేద్దాము అనుకుంటే రేపేం జరిగిద్దో మనకు తెలీదు. నేనైతే అలాగే చేస్తాను. ఏదైనా అనుకుంటే ఆ రోజు అది అయిపోవాలి అనుకుంటాను ఖచ్చితంగా. ఆ రోజు అది జరిగిపోవాలి అనుకుంటాను. అది మనం షాపింగ్ అయినా సరే, శారీస్ అయినా సరే, ఇది గోల్డ్ అయితే కొంచెం కష్టం అనుకోండి. గోల్డ్ కొనుక్కోవాలంటే కొంచెం దానికి అమౌంట్ ఎక్కువ కావాలి. మన మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువ ఎట్లా అనిపిచ్చిద్ది బయటికెళ్ళాలి అంటే కొంచెం డబ్బులు అవి చూసుకోవాలి కదా! అది అట్లాగ అనుకుంటాము. కానీ ఎళ్ళాలి అని అయితే ఖచ్చితంగా ఎవరికైనా ఉంటది. షాపింగ్‌కెళ్ళాలని గానీ, లేతే రెస్టారెంట్‌కెళ్ళాలని గానీ, ఏదో ఒకటి ఎవళ్ళకి అనిపిచ్చింది వాళ్ళకనిపిస్తది. నాకైతే ఖచ్చితంగా ఎక్కువ షాపింగ్‌కెళ్ళాలని అట్లా ఉంటది. టెంపుల్‌కి ఎక్కువ వెళ్తా ఉంటాను. నేను వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. టెంపుల్‌కెళ్తాము. ఖచ్చితంగా అయితే ఎక్కువ శాతం వెళ్తాను. టెంపుల్‌కెళ్తా ఉంటాను. ఏదో టెంపుల్‌కి ఇది ఇట్లా ఇక్కడికని కాదు కుదిరినట్టుగా వెళ్తా ఉంటాను టెంపుల్‌కి. అట్లా వెళ్తాం అంటే నాకు చాలా ఇష్టము. ఇంట్లో పూజ చేసుకోవటము, టెంపుల్‌కెళ్తాము. మంచిగా నీట్‌గా అట్లా ఉండాలి అని ఎక్కువ శాతం నేనైతే అట్లా అనుకుంటాను. ఎవరికైనా అనిపిచ్చిద్ది. అట్లా అనుకోవటంలో తప్పేమీ ఉండదు. ఏ ఎప్పుడో ఏదో చేద్దాము అనుకుంటే అప్పటికి మనకి ఎలా ఉంటదో తెలీదు. ఈరోజు అంతా బాగుంది. ఈరోజు ఆరోగ్యాలు కూడా ఎవరికీ అంత మంచిగా ఉండటం లేదు. 40 దాటినాయి అంటే అన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవాళ తినే మన ఫుడ్ వల్ల గానీ ఏదైనా సరే అన్ని ప్రాబ్లమ్సే. అందరికీ ఏదో ఒక సమస్య ఉంటది. సమస్య లేనోళ్ళు ఉండరు. సమస్య అనేది ఖచ్చితంగా ఉంటది. అన్నిటినీ ఆటిల్ని పక్కన పెట్టుకుంటూ మన లైఫ్ ఎంజాయ్ చేసుకోవాలి మనమైతే. నేనైతే ఖచ్చితంగా ఇదే పాటిస్తాను. ఏ రోజైనా సరే మనం మంచిగా ఎంజాయ్‌గా ఉండాలి. రేపేం జరిగిద్దో మనకు తెలీదు. రేపు ఎలా ఉంటదో తెలీదు. ఆరోగ్యం ఎలా ఉంటదో తెలీదు. రేపు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా మనకు తెలీదు. ఇయన్నీ నేను ఫేస్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నేను ఈ వీడియోస్ చెప్పగలుగుతున్నాను. లైఫ్‌లో చాలా జరిగినియి. అవన్నీ నేను ఒక్కొక్క వీడియోలో చెప్తాను మీకైతే ఖచ్చితంగా. ఎన్నో కష్టాలు పడితే పిల్లల్ని పెంచుకోవటం గానీ, పిల్లల్ని చదివించుకోవటం గానీ, అవి అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఇక్కడికొచ్చాను. నేను మా పిల్లలనైతే ఒకళ్ళని బ్యాంక్‌లో జాబ్ చేపియాలి అని నాకు బాగా మనసులో ఉండేది. ఒక్క పాపని రైల్వేలో జాబు అని నేను అట్లా అనుకునేదాన్ని. అసలు అవైతే నాకు నెరవేరలేదు. ఆ 2 జాబులంటే నాకు చాలా ఇష్టము. బ్యాంక్‌లో గానీ, రైల్వేలో గానీ మా పిల్లల్ని అట్లా చూడాలి అనుకున్నాను. నాకు అయ్యయితే తీరలేదు కోరిక. దేవుడిచ్చిన వరకి పర్వాలేదు అనుకుంటాను. అని అనుకోకూడదు. ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంది అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది నాకు. అట్లా ఇప్పుడు నేను ఈ ఫిబ్రవరి నెలలో చాలా వచ్చినియి నాకు ప్రాబ్లమ్స్. అవన్నీ నేను పక్కన పెట్టుకుంటూ కొంచెం వీడియోస్‌లో చెప్తున్నాను మీకు కూడాను. నేను ఈరోజు ఇట్లా ఉన్నాననేసి చెప్తున్నాను. మనమైతే ఏ రోజు అయినా అది పూర్తిగా మనం ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. అది నేను మట్టుకు పాటిస్తా. ఖచ్చితంగా పాటిస్తా. అంటే నా మాట విని మీరందరూ పాటించాలని కాదు. నా నా విషయంలోనే నేను చెప్తున్నాను. ఏ రోజు ఎంజాయ్‌మెంటు ఆ రోజే మనకి జరగాలి. ఎందుకంటే
ఈ ముందు ముందు ఏం జరిగిద్దో తెలియదు. ఇవాళ లైఫ్ అట్టాగే ఉంది, ఎవరికైనా సరే బాగుంటలేదు. అది మన హస్బెండ్ కూడా మంచిగా ఉండాలి, ఉంటేనే అది మనకి జరిగిద్ది. లేదు అంటే అది మనకి జరగదు. అలా అని ఇంట్లో గొడవ పడో లేకపోతే అట్లాగూ అది కాదు. మంచిగా నచ్చ చెప్పుకొని ఏదైనా మనం అట్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఇద్దరు అనుకుంటేనే ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, ఏదైనా చెయ్యాలంటే ఇద్దరం అనుకుంటేనే వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా ఉండాలి. అలా అని ఎదిరించి వాళ్ళని నేను అట్లా తీసుకెళ్ళాలి, ఇట్లా తీసుకెళ్ళాలని వాళ్ళతో గొడవ పడకూడదు. వాళ్ళు వద్దు అంటే వద్దు, ఓకే అంటే ఓకే వెళ్ళాలి అంతే. అట్లా అని ఎంజాయ్మెంట్ మట్టుకు ఆపుకోకూడదు, ఖచ్చితంగా చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యాలి. ఏంటి ఎలా చెప్తున్నారు అని అనుకోవద్దు, మీరు తప్పుగా కూడా అనుకోవద్దు. ఎందుకు అంటే కష్టాలు ఉన్నప్పుడే ఇలాంటివన్నీ మనకి అనిపిస్తాయి. అవన్నీ పక్కన పెట్టుకుని మనం చక్కగా ముందుకెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. నిన్న మేము టెంపుల్కి వెళ్ళాం కదా, బీసెంట్ రోడ్ వెళ్దాం అనుకున్నాను. అగ్గి చూస్తే బాగా వేస్తుంది, ఇంకా భయపడిపోయి వచ్చేసాను. ఆ అగ్గిలో ఇంటికి వచ్చేటప్పటికి ఈరోజు మా వారు బాగోలేదు, లేవలేదు. అగ్గికి ఇంటికి వచ్చేటప్పటికి ఇవాళ ఆయనకి హెల్త్ బాగాలేదు. అందుకనేసి నేను బీసెంట్ రోడ్ వెళ్ళలేదు. బీసెంట్ రోడ్ వెళ్ళి కాసేపు అలా ఏమన్నా షాపింగ్ చేయాలనుకున్నాను, కుదరలేదు. వచ్చేసేసాము, ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి 2:30 అయ్యింది. అక్కడే భోజనం చేసి వచ్చాము కాబట్టి కొంచెం హాయిగా రెస్ట్ తీసుకున్నాము. అయినా సరే అగ్గిలో వచ్చేటప్పటికి కొంచెం హెల్త్ బాగాలేదు ఈరోజైతే ఆయనకి. అట్లాగే ఇప్పుడు ఎండలు ఇంకా ముదురుతున్నాయి, బయటికి వెళ్ళాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది. వెళ్ళాలి అనుకుంటే మట్టుకు నేను ఆగను, వెళ్ళిపోతాను ఎక్కడికైనా సరే. అది టెంపుల్ అవని ఏదైనా అవని వెళ్ళిపోతాను. నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను ఈ చెప్పేవన్నీ కొంచెం అర్థమవుతాయి. కొత్తగా చూసే వాళ్ళకైతే అర్థం కావు. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, ఈ రోజుకైతే ఇదే టాపిక్. బాయ్.